మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠమునకు సహాయకరముగా ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతును నశించకుండా అతని తప్పించాను. ఈ యొక్క మాటలలో మనము లోతు యొక్క జీవిత చరిత్రలో మనం చూస్తున్నాం. లోతు సొదొమ పట్టణము నుంచి అంతిమ యాత్ర, ఒక రకంగా చెప్పాలంటే తన జీవితంలో ఆఖరిగా ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళుతున్న సందర్భం అది. ఆ పట్టణానికి గుడ్ బై చెబుతున్న సందర్భం. ఈ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడని చూస్తున్నాం. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నంటే అబ్రహాము లోతును గురించి ఎంతో మొర్రపెట్టాడు. అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణంలో నా తమ్ముడైన లోతు ఉన్నాడు. ఆ పట్టణంలో 50 మంది నీతివంతులుంటే ఆ పట్టణాన్ని కాల్చివేస్తారా అని అబ్రహాము ప్రాధేయపడి ఎంతో కఠోరమైన విజ్ఞాపన చేసినందువలన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును బయటికి తీసుకుని వచ్చాడు. లోతును బలవంతంగా తీసుకుని రావాల్సి వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణము బహుభయంకరమైన పాపము చేత దేవుని ఉగ్రతకు పాత్రమై ఉన్న ఆ పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడు కాల్చివేస్తున్నాడు. కాల్చివేస్తున్న పట్టణంలో నుంచి అబ్రహాము లోతును బయటికి లాక్కొని వచ్చినట్లుగా దేవదూతలు మనం చూస్తున్నాం. లోతును బయటికి తీయడానికి కారణము ఒకే ఒక కారణం అండి. లోతు ఇప్పటి వరకు నీతివంతుడుగాను, ఒకవేళ ఆయన భక్తిపరుడుగాను ఎక్కడా కనబట్టల్లా. పేతురు తన పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతివంతుడగు లోతును తప్పించెను. ఆ నీతివంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. దినదినము బాధపడుతున్నాడు. లోతు సొదొమ పట్టణంలో 20 సంవత్సరాలు ఉన్నాడు. తన బిడ్డలు ఆ పాపపు పట్టణంలో పెరుగుతున్నారు. లోతు నీతివంతుడిగా తీర్చబడటానికి కారణము లోతు నిజంగా మార్పు చెంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందని బైబిల్ చెబుతుంది. అలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నమ్ముకున్నట్లుగా కనబడటం లేదు. ఒకప్పుడు అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి అబ్రహాము సేవిస్తున్న దేవుని సేవిస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు కానీ లోతును పిలవలేదు. కానానుకి అబ్రహాము కానానుకు వెళుతుంటే లోతు కూడా నేను వస్తాను పెదనాన్న మీతోటి, నేను వస్తానన్నా మీతోటి అని చెప్పుకున్నాడేమో. లోతు ప్రయాణానికి దేవుడు కారకుడు కాడు. అబ్రహామును స్వయంగా పిలిచాడు దేవుడు. అబ్రహాముని కీర్తి వచ్చాడు. వారి ఆస్తులు అబ్రహాముతో ఉన్నందువలన లోతు ఆస్తులు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. వారిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తులు విస్తారమైనందువలన వారికి వీరికి
ఆస్తుల దగ్గర వారి పని వారికి వీరి పని వారికి గొడవలు వస్తున్నందువలన అబ్రహాము అన్నాడు, తమ్ముడు, ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది. నీ ఇష్టమైన స్థలానికి నువ్వు వెళితే నేను నా మిగిలిన స్థలంలో ఉంటానన్నాడు. అప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను కోరుకున్నాడు. అది చాలా పచ్చగాను, పాడి పంటలకు నెలవైన ప్రాంతముగాను, నీళ్లు, నదులు, కొండలు, లోయలు కలిగిన అభివృద్ధి కలిగిన పట్టణంగా కనబడింది. ఆ పట్టణాన్ని కోరుకున్నాడు. ఎక్కడ గనకైతే నేను, నా బిడ్డలు, నా పశువులు, నా మందలు, నా ఆస్తి బహువిస్తారమైంది అనుకున్నాడు. ఆడకొచ్చాడు. కానీ ఆ పట్టణంలో ఉన్నాడు. కానీ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చాలా భయంకరమైన పాపం. అక్కడికొచ్చి 20 సంవత్సరాలు ఉన్నాడు. కానీ అబ్రహాముతో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాడో, దేవుణ్ణి ఎట్లా ప్రార్థన చేశాడో, దేవుణ్ణి ఎట్లా నమ్ముకున్నాడో, దేవునితో ఎలా కలిసి ఉన్నాడో అవన్నీ ఇక్కడ లేవండి. బలిపీఠం లేదు, ప్రార్థన లేదు, దేవుని సహవాసం లేదు, దేవుని బిడ్డలతో ఆనందం లేదు. వారి వ్యాపారము, వారి డబ్బులు, వారి ఆస్తి, వారి రాబడి, వారి పాపమే. అదిగో మనం పేతురు రాసిన పత్రికలో వారి కామ వికారయుక్తమైన శాస్త్రాలను సూచిన వాటిని విన్న వాటిని సహించలేక రోజు రోజు తన మనస్సును నొచ్చుకుంటున్నాడని రాయబడి. వ్యాపారం నిమిత్తము, లాభం నిమిత్తము, అభివృద్ధి నిమిత్తం ఆ పట్టణంలో ఉన్నాడే కానీ మనసులో సంతోషం లేదు, నెమ్మది లేదు. కానీ ఆ పట్టణం నుంచి కాలకుండా ఆ పట్టణాన్ని దేవుడు కాల్చివేస్తుంటే కాల్చివేసే జన్మలో లేకుండా బయటికి వచ్చాడు లోతు. బలవంతంగా లాగారు. అది కూడా బలవంతంగా లాగాల్సి వచ్చింది. ఇష్టపూర్వకంగా రావటంలా. దేవదూతలు తొందర చేస్తుంటే తడవు చేస్తున్నాడు. ఇష్టంగా లేదండి. వాస్తవంగా ప్రమాదకరమైన స్థలంలో ఎంత సాక్షిగా ఉండాలి, ఎలా ఉండాలి? భక్తుడైతే, నిజమైన భక్తుడైతే, ప్రభువుని హృదయపూర్వకంగా నమ్ముకున్నవాడైతే, ప్రభువుని ఇష్టపూర్తిగా అంగీకరించిన వాడైతే, అక్కడ అబ్రహాముతో ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఇక్కడ కానాన దేశానికి వచ్చినా ఇక్కడ కూడా ప్రార్థన చేసుకోవటం, బలులు అర్పించటము, దేవుని పిల్లల సహవాసము, అనేకులకు తానుండ పరిసర ప్రాంతాల్లో దేవుని మాటలు వినిపించి వారిని కూడా మార్చాలి. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించిందంటే. ఇట్టాటి మనసు కలిగాని ఉన్నట్టయితే అనేకులను రక్షించేవాడు. అసలు అట్టాటి పనేమీ లేదు. పూర్వకాలంలో భక్తులు చాలామంది ఎలా ఉన్నారో మనం చూసినప్పుడు, అక్కడ మనం గమనించినప్పుడు చూస్తే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక ఆమె కనపడిద్ది. ఒక చిన్న పిల్ల కనబడుతుంది. ఆ అమ్మాయిని చూద్దాం, చూడండి. ఇశ్రాయేలీయుల చిన్నది. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడును ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాని కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. షోమ్రోను రాజు, షోమ్రోను యొక్క సైన్యాధ్యక్షుడు, ఆయన పేరు నయమాను. కుష్ఠు రోగం కలిగిన వాడు. ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలిచి ఇశ్రాయేలీయులను నాశనం చేసి ఆ ఇశ్రాయేలీయుల చిన్నదాన్ని ఒక పాపను తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటే, ఒక రోజున ఆ నయమాను ఇంట్లో స్నానం చేయటానికి బట్టలు ఇప్పినప్పుడు పైకి మంచి బలాఢ్యుడే, సైన్యాధిపతే, ఆ దేశానికి విజయాన్ని కలిగించిన వాడే, కానీ అతడు కుష్ఠు రోగము కనబడింది ఆ పాపకై. ఇప్పుడు ఈ పాప ఎలా ఉండాలండి? అబ్బో, వీళ్ళు మా దేశాన్ని, మా ప్రజలను, మా రాజులను మమ్మల్ని హింసించి చంపేసి తీసుకొని వచ్చారు, నేను ఇక్కడ బానిసగా ఉండాల్సి వచ్చింది, వీడి కుష్ఠరోగం ఉందా, అలాగుంటే మంచిదేలే, సత్య బాగుండు అనుకుంటుంది. కానీ దేవుని బిడ్డ ఎలా ఉందో చూడండి. ఈయన నా యజమానుడు
షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళితే బాగుపడతాడు. చూచారా, ప్రవక్తను గుర్తు తెచ్చుకుంటుంది, షోమ్రోనును గుర్తు తెచ్చుకుంటుంది, తన సొంత దేశాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పటికైనా మేము వాడికి వెళ్తామన్న నిరీక్షణ తమ దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటుంది. కానీ లోతు 20 సంవత్సరాలు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండి వాళ్ళ దేవుణ్ణే గుర్తు తెచ్చుకోలేదండి. మరొక మాట చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఇక్కడ కూడా కొందరు భక్తులు ఏమంటారో చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారో చూడండి. భక్తులంటే ఇలాగుండాలండి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి మేడగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతిస్తున్నాడండి. అంటే చూడండి, ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా యోధా పట్టణాలను జయించి బబులోనికి వెళ్ళినప్పుడు, ఆ బబులోనులో బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు చూపించిన చాకచక్యమైన భక్తి జీవితం. యవనస్తులండి, దాసులుగా పట్టబడిన వారు, స్వతంత్రులు కాదు. అదిగో వారి యజమానులు స్వతంత్రులు, వీళ్ళు దాసులు. దాసుల మధ్య తమ భక్తిలో క్వాలిటీని నిరూపిస్తున్నారు వాళ్ళు. భక్తి అంటే ఎలాగుండాలి, దేవుడంటే ఎలాగుండాలి, దేశం ఏదైనా, మనుషులు ఎవరైనా, భాష ఏదైనా, మేము మా ఉనికిని కోల్పోం అన్నట్టుగా ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారికి పరీక్ష ఇచ్చినప్పుడు రాజును సైతం లెక్క చేయలేదు. మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి రక్షించగలడన్నారు. ఇదిగో ఇక్కడ దానియేలు అంటున్నాడు, ఎవరైతే దేవుని యొక్క, రాజు యొక్క మాట వినకుండా, రాజుకు ప్రార్థన చేయకుండా ఏ దేవుడికి ప్రార్థన చేసినా కానీ వారిని సింహబోన్లో పడవేస్తామని శాసనం రాశారు. ఇటువంటి శాసనం ఉందని తెలిసి కూడా దానియేలు రోజుకు 3 సార్లు తమ కిటికీలను యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడంటే, నా దేవుడు నా దేశము, నా దేవుడు నా దేశము, ఏ దిక్కున ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అదే ధ్యానముతో, అదే మనసులో. చూచారండి, ఆ దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్నారు, ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు, ఆ దేశంలో నాయకత్వం మహాజ్ఞానులుగా ఉన్నారు, గొప్ప గొప్ప పదవుల్లో ఉండి కూడా తమ దేశ సంస్కృతిని మర్చిపోయిన వారు కారండి. మరి లోతు 20 సంవత్సరాలు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండి దేవుణ్ణే మర్చిపోయాడు. ఇలాంటి వాళ్ళని భక్తులు అంటారండి. నిజంగా హృదయపూర్వకంగా నమ్ముకున్న వాళ్ళు అంటారు ఇలాంటి వారిని. వీళ్ళకంటే ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనంలో, మరియు యోసేపు, నీవు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలడని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొని. చూచారండి, యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా ఉండి ఫరో ఇంట శోధన అనుభవించి అక్కడి నుంచి సెంట్రల్ జైలుకేసి, సెంట్రల్ జైల్లో కూడా దేవుడు యోసేపునకు తోడుగా ఉండి అక్కడ కూడా అనేక శ్రమలు పొంది, ఆ దేశపు రాజులు కన్న కలల భావాలను చెప్పి, ఆ దేశంలో గారడి విద్య గలవారు గాని, శకునుగాండ్రు గాని ఎవడు చెప్పలేని మర్మాలను యోసేపు చెప్పినందువలన యోసేపునకు గండపెండేరము తొడిగి రాజు సాష్టాంగ నమస్కారం చేసి, నా తర్వాత నీవే రాజు అని రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడండి. బానిసలుగా వెళ్ళిన వారు ఆ దేశానికి ప్రధానులై రాజులై ఏలుతూ కూడా ఇక్కడ కూడా ఆయన చెబుతున్న మాట చూడండి, నా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, నా దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఈ దేశం నుంచి ఆ దేశానికి తీసుకుని వెళతారు. అట్లాంటి పరిస్థితి జరిగినప్పుడు ఒకవేళ నేను ఈ దేశంలో చనిపోతే నా ఎముకలను కూడా మన దేశానికి తీసుకుని వెళ్ళండి తన అన్న కుమారుడికి చెప్పుకున్నాడండి యోసేపు. ఎంత
ఎంత ముందు జాగ్రత్తలో ఉన్నాడో చూడండి. ఆ దేశమును గురించి, వారి దేవుని గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు. విదేశాలలో ఉండి, కాని భాషలు మాట్లాడే వారి మధ్య ఉండి, తనకు శత్రువులు వారి మధ్య ఉండి కూడా తమ దేవుణ్ణి, తమ దేశాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్నవాళ్ళండి. నిజమే, ఈనాడు మనము కూడా అంతే. దేవుని నమ్ముకుంటే మన దేవుణ్ణి మరిచిపోయే వారంగా ఉండకూడదు. ఇదిగో లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో అబ్రహాముతో ఉన్నప్పుడు మాత్రమే భక్తుడు. ఆ కారణంగా, ఆ భక్తిని బట్టి అతడు నీతివంతుడు రాశాడు. కానీ అతడు స్వయంగా భక్తుడు కాదేమో, అతడు స్వయమునకు భక్తుడు కాడేమో. ఆయన భక్తిని ఈనాడు అందుకే అలాంటి భక్తిలో ఉన్నారేమో. అలాంటి వారికి ఒక మంచి వివరణ తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కాబట్టి విశ్వాసము ద్వారానే ఆనాడు ఎట్లా ఉన్నాడో కానీ లోతు విశ్వాసము, ఆనాటి విశ్వాసమే ఎక్కడికి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో 20 సంవత్సరాలు జీవించినప్పుడు విశ్వాసం ఉన్నట్టుగా కనబట్టంలా. మరి నీతివంతుడని కొత్త నిబంధనలో రాశాడండి. ఒక్క మాట నీతివంతుడని కొత్త నిబంధనలో రాసిన దాని మాటను బట్టి లోతు ఎవరో అర్థమవుతుంది. బైబిల్ అంతా తిరిగి చూస్తే బైబిలుకు బైబిలే నిఘంటు. ఆయన నీతివంతుడిని తేల్చబట్టడానికి ఆధారాలు కనబడుతున్నాయి. యోధా పత్రికలో కూడా రాశాడు, అతడు నీతివంతుడని, దినదినము నొచ్చుకున్నాడని. ఆ మాట చేత, కాబట్టి అక్కడ రాయబడి ఉన్న మాట విశ్వాస మూలముగా, ధర్మశాస్త్రం లేదప్పుడు, మాట చేత విశ్వాస మూలంగా ఈనాడు కూడా మనం కూడా రక్షింపటానికి మనకు కూడా ఒక కొత్త నిబంధనలో గొప్ప అభయం ఇచ్చాడండి. అదేంటిదంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే అక్కడ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అవునండి, ఆనాడు అబ్రహాము దగ్గర ఉన్నందుకు లోతు ఇదిగో కష్టకాలములో ఆ పట్టణము నాశనం అయిపోతుంటే ఆ కొద్ది కాలము చూపించిన భక్తికి లోతును నీతివంతుడిగా దేవుడించి అక్కడ వాళ్ళని మధ్య కాలిపోకుండా బయటికి తీసుకెళ్ళాడు. ఈనాడు కూడా మనం యేసు ప్రభు నమ్మితే చాలు రక్షకుడిగా, యేసు ప్రభు నా రక్షకుడని హృదయంలో విశ్వసిస్తే చాలు. దానికంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఒక అద్భుతం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కాలిపోయారు అగ్ని గంధకముల చేత. లోతు మాత్రం తప్పించుకొని బయటికి వెళ్ళాడు. ఇప్పుడు కాలిపోయిన వారికి, తప్పించుకొని బయటికి వెళ్ళిన వారికి పెద్ద తేడా కనపట్టంలా చూడటానికి. ఆయన తప్పించుకున్నాడు కదండి, కాలిపోలేదు కదా, ఆయన చచ్చిపోలేదు కదా, బయటికి వెళ్ళిపోయాడు కదా అనుకుంటున్నారు. వీళ్ళు అప్పటికప్పుడు ఇమీడియట్లుగా కాలి చనిపోయారు. ఆయన కొన్నాళ్ళకి చనిపోవచ్చు ఒకవేళ. పెద్ద తేడా ఏం కనపట్టలా. అక్కడి నుంచి తప్పించుకొని పోయిన తర్వాత పెద్ద భక్తిలో జీవించినట్లుగా కూడా లేదండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటి వెళ్ళుచుండగా తన భార్య తన భర్తతో 100 అడుగులు నడిచిందో లేదో దేవుని మాటను అతిక్రమించి ఎనుదిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. భార్య రాల. సరే, కుమార్తెను తీసుకుని వెళ్ళాడా? కుమార్తెలు ప్రపంచ చరిత్రలో మరిచిపోలేని భయంకరమైన పాపానికి ఒడిగట్టి తండ్రితోనే బిడ్డలను కన్నారు. 2 కుమార్తెలు. గుర్తు తెచ్చుకుంటేనే ప్రపంచానికే నోటి వెనసి వేసుకున్నంత గొప్ప పాపానికి గురయ్యారు.
అంటే వాస్తవంగా ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే, వాళ్ళేమో అప్పటికప్పుడే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు గంధకాలు కురిచి, అగ్ని గంధకాలు మాడి మసి అప్పటికప్పుడు చచ్చిపోయారు. లోతు అప్పటికప్పుడు చచ్చిపోలేదు, కానీ దినదినము చచ్చిపోతున్నాడు. ఈ కామ వికార చేష్టలను చూచి, వారి బిడ్డల చేష్టలు కానీ ఆ దేశపు ప్రజల చేష్టాలు అక్కడ ఉన్నప్పుడు చూచాడు. వాళ్ళలోంచి తన బిడ్డలకు వచ్చిందేమో, తన భార్యలోనికి వచ్చిందేమో. మార్గ మధ్యలో భార్య ఆగిపోయింది ఉప్పు స్తంభంగా. ఆఖరి వరకు చేరిన కుమార్తెను కూడా కామ వికార చేష్టలను బట్టి దినదినము నొచ్చుకుంటూ కాలిపోతున్నాడు, ఆత్మీయంగానే కాలిపోతున్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు అగ్నిలో కాల్చబడ్డారు. లోతైతే ఆత్మీయంగా కాల్చబడుతున్నాడు. లోతుకు నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నా. మంటలలో నుంచి లాగిన ఒక కురివి లాంటి వాడు. కాలుచున్న మంటల్లో నుంచి, కాలుచున్న కట్టెల్లో నుంచి ఒక కట్టెను, ఒక కొరివిని బయటికి లాగినట్టుగా లాగారు దేవదూతలు లోతుని. కొరివి లాంటి వాడే. సగం కాలిని కట్టెతోటి ఏం ప్రయోజనం ఉంటుందండి? ఈ రోజుల్లో మనం కూడా చూడండి, సగం కాలిని కట్టిని చూసుకుని ఏమైనా తృప్తి పడతామా? మంటల్లో తగలబడిన కట్టి కదా అనుకుంటున్నామే, కానీ దానితో సంతోషం ఉందా? ఒకవేళ దేవుడికి కూడా అలాగనే ఉన్నాడేమో. ప్రియ మిత్రులారా, దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈనాడు మనము కూడా లోతులాగా జీవిస్తున్నామేమో. లోతు దేవుని నమ్ముకున్నట్టే ఉన్నాడు, నామకార్థంగా ఉన్నాడు. అదిగో మంటల్లోంచి తప్పించబడినట్టుగా ఉన్నాడు, బయటికి లాగబడినట్టున్నాడు, కానీ ప్రయోజనకరమైన తృప్తి తన జీవితంలో లేదు. ఈనాడు చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, భూస్వాములనే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, అబ్బో ఇటు లోకంలోను అటు దేవుళ్ళలోను రెండు పడవల మేన. ఎవరునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. ఒకవేళ అలా ఉన్నా కానీ ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. రెండు గుర్రాల మీద స్వారీ చేయలేరు. ఇదిగో లోతు అటు దేవుడు కావాలి, ఇటు లోకము పాపము కావాలి అన్నట్టుగా ఉన్నాడు. ఇలా ఉన్నందువలన తన జీవితంలో మరిచిపోలేని కష్టాలను సవిచూచాడండి. ఈనాడు చాలా మంది భక్తులు కూడా అట్నే ఉన్నారు. మాకు కూడా లోకం కావాలి, దేవుడు కావాలి, పాపం కావాలి, పరిశుద్ధత కావాలి అని కోరుకుంటున్నారు. ఇలా కోరుకున్న వారికి లోతు వలె శ్రమలు తప్పవు. వాటిని తప్పించుకోవాలని దేవుడు కోరుచున్నారు. మనం అలాంటి శ్రమల్లో పడకూడదని, అలాంటి అవమానాలు, అలాంటి నిందలు అనుభవించకూడదని దేవుని ఆశ, ఆకాంక్ష నీ పట్ల, నా పట్ల. ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నానంటే, ఇప్పుడు ముందు జరిగిపోయిన సంగతులను ఇప్పుడు నీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, బహుశా నీవు అలాగున్నావేమో. జాగ్రత్త సుమా, నిన్ను నువ్వు సరిచేసుకో, నిన్ను నువ్వు భద్రపరుచుకో అని ప్రేమతో ఆ దయామయుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇన్ని సత్యాలు తెలుస్తూ కూడా ఇంకా పాపంలోనే, లోకంలోనే జీవించాలని తాపత్రత, తపన కలిగి ఉన్నావే, అట్టి నీకు శ్రమలు తప్పు. లోతుకి నీకు పెద్ద తేడా ఏమీ కనబడదండి. ఇలాంటి బతుకులో ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ బ్రతుకు జీవితము, వారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూడండి. 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూడండి. భక్తి విడిచిన వారి మార్గములు వానికే వెక్కసమలగును. ఒకప్పుడు భక్తుడే, ఇప్పుడు భక్తిలోంచి బయటికి వెళ్ళాడు, లోకంలో వెళ్ళాడు, పాపంలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఎలా ఉందంటే, వాడి జీవితము డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది, ఇటుకైతే భక్తిగా ఉన్నట్టున్నాడు, ఇటుకైతే బాగా సంపాదించుకున్నట్టున్నాడు, కానీ వాడి జీవితాన్ని తలుచుకుంటే వాడికే ఎక్కసంగా, వాంటింగ్ వచ్చినట్టుగా వాడి జీవితాన్ని చూసుకుని వాడికే ఇష్టం లేకుండా ఏం బతుకు నా బతుకు అనుకుంటున్నాడు. భక్తి విడిచిన వాని జీవితము వానికే వెక్కసం. దేవుడు స్పష్టంగా రాయించాడండి ఈ మాటల్ని.
అందుకేనేమో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతివంతులుగా తీర్చబడుచున్నారు. ఎంచుచున్నాం, నీతివంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. క్రియలు లేవు ఇప్పుడు ఈనాడు మనకి. క్రియలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ధర్మశాస్త్రంలో క్రియలంటే బలులు అర్పించాలి, పండగలను ఆచరించాలి, పాత నిబంధనలో చెప్పిన పనులన్నీ చేయాలి, దశమ భాగం ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. ఇది క్రియలు. ఇవన్నీ ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాం ఏం చేయాల తెలియదు. ఆయనకి తెలియకుండానే నీతివంతుడయ్యాడు. ఈనాడు మనకు కూడా ఈ ఆప్షన్ ఇచ్చాడు. క్రియలు లేకుండా ఎవడు దేవుని చూడలేడు, దేవునికి ఇష్టడై ఉండలేడు. విశ్వాసం మూలంగానే జీవించినట్లుగా చూస్తున్నాం. లోతుకు అలాంటి భాగ్యం దొరికినా కానీ దానిని కాపాడుకోలేకపోయాడు. అవమానాలకి, ఇబ్బందులకు గురి అయినట్లుగా మనం చూస్తున్నామండి. ఆఖరిగా మనం చూసినప్పుడు మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడు. చూచారండి? మరొకసారి చెబుతున్నా, లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో కాలకుండా బయటకు వచ్చాడే కానీ ఎట్లా వచ్చాడంటే మండుచున్న మంటల్లో నుంచి ఒక కట్టె కనుక బయటకు లాగినట్టుగా వచ్చాడు. కాలుచున్న కట్టెల్లో నుంచి వచ్చినట్టుగా వచ్చాడు. శారీరకంగా నిజమైన మంటలు తగలలేదు ఆయనకి, మానసికమైన మంటలు తగిలినవి. అవమానము, నిందలు, బాధలు, పాపము అన్నీ తగిలినవి. అంటే ఇతను కూడా కాలేడు కొంత. మన పితరులు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు శ్రమలు అనుభవించకుండా ఎవరున్నారు? 430 సంవత్సరాలు అక్కడ జీవించి కనానుకు వచ్చారు. ఐగుప్తు శ్రమలు అనుభవించబడిన వాడు ఎవరు? ఇదిగో ఇక్కడ కూడా సొదొమ గొమొర్రా పట్టణంలో 20 సంవత్సరాలు జీవించిన లోతు ఆ మంటలు సెగను తగలకుండా ఉన్నాడా? తగలేదు కదండి, కాలిపోలేదు కదండి అనుకుంటారేమో. నిజమైన మంటలంటే శరీరాన్ని కాల్చిన మంటలు కాదు, మనస్సును కాల్చివేస్తున్న మంటలు. లోతు మనస్సును కాల్చివేస్తున్నాయండి పాపం అనే మంటలు. కామ వికారయుక్తమైన చేష్టలు తమ కుమార్తెల ద్వారా, లోకం ద్వారా, తన భార్య ద్వారా తన మనస్సును కాల్చివేసినవి. ఇవన్నీ ఎలా వచ్చినాయండి అతనికి? అబ్రహాముతో ఉన్నట్టయితే ఇవన్నీ వచ్చేయనా? భక్తిలో దేవుళ్ళో ఉన్నట్టయితే ఈ నష్టాలు వచ్చేయనా? ఎప్పుడైతే భక్తిని, దేవుణ్ణి, బలులను, అర్పణలను, ప్రార్థనలను, దేవుని సహవాసాన్ని విడిచి పాపాత్ములతో 20 సంవత్సరాలు జీవించాడో అప్పుడు సమస్తమును పోగొట్టుకొని తన బిడ్డలకు కూడా ఈ కామ వికార చేష్టలను అబ్బుకున్నట్లుగా వచ్చినవి. ఆ కారణంగా మానసికమైన మంటల్లో కాలిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రజలైతే నిజమైన మంటల్లో కాలిపోయారు. భక్తిపరుడు, నీతిపరుడు అని చెప్పబడుతున్న లోతైతే మానసికమైన మంటల్లో కాలిపోయాడు. ఒకడు అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగబడ్డాడు. కాలిని కట్టిని ఎవరు ఉపయోగించుకుంటారండి? ఒకవేళ మన తాత ముత్తాతలు మనకు ఆనాడు పూరిళ్ళు, ఆనాడు పౌంతులు, గొప్ప గొప్ప బిల్డింగులు లేక ఆ బంగ్లా పెంకులతో కట్టబడిన దూలాలు ఉంటాయి, గొప్ప దూలాలు. నిప్పుబడి తగలబడుతున్నప్పుడు అయ్యో మా తాతలు కట్టిన ఇల్లు, దానిలో గొప్ప గొప్ప లెబానోను మానులు ఉన్నాయి, సరళ మానులు ఉన్నాయి, దేవదారు మానులు ఉన్నాయి, లేక టేకు మానులు ఉన్నాయి అని చెప్పి గబా 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 వచ్చి ఆ మానులు లాక్కొని అవతల పడేశారు కాలకుండా.
ఆ కట్టెలన్నా గుర్తుంటాయని. సరే, వాళ్ళు కొన్నాళ్ళు అవి కాలిపోయిన కట్టెలు ఆడబెడేశారు. కొన్నాళ్ళు దాని తర్వాత దేవుడు వాళ్ళని దీవించి గొప్ప ప్యాలెస్ కట్టించుకోవాలనుకున్నారు. గొప్ప ఇల్లు, కొన్ని అంతస్తుల బిల్డింగు కడుతున్నప్పుడు వాళ్ళు అనుకో, మా తాత ముత్తాతలు ఆనాడు సంపాదించిన ఆస్తులు ఆ కొయ్యలో కట్టెలు ఉన్నాయే, వాటి చేత కిటికీలు దర్వాజులు చేపిద్దాము అనుకుంటారు ఎవరన్నా? ఒరే నాయన, ఒకసారి మంటలకు సగం గాలి కట్టెలతోటి ఏం చేపిద్దాం, ఇంత కొత్త బిల్డింగ్ కట్టించుకుంటా, ఇటువంటి కొత్త బిల్డింగ్కి ఆ కాలనీ కట్టెల చేత ఎందుకు వేయించుకుంటామని చెప్పి చూసుకోవటానికి మాత్రమే ఆ ముద్దులు కనపడతాయి, మా తాత ముత్తాతలను సంపాదించినాయి అని. నూతనంగా కట్టే ఇంటికి వాటిని వేయరు. చూచారండి, మన బ్రతుకు కూడా నమ్ముకొని నామకార్థంగా జీవిస్తే పరలోకంలో కానీ దేవుడి దగ్గర కానీ ఎట్లా ఉంటామేమో, ఫలాలు లేకుండా అవమానకరమైన జీవితాల్లో ఉంటామేమో. మనం అలా ఉండకూడదని ప్రభు పేరిట మనం చేస్తూ, మనం మంచి భక్తులుగా, బలా నమ్మకమైన మంచి భక్తుడిగా, ఈ 10 పట్టణంలోని అధికారి అయి ఉండని, నా పరిశుద్ధతలో పాలు పొందమని దేవుడు మనల్ని ఘనంగా పిలిచే భక్తులుగా మనం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ, దేవుడి మాటలు మన కోసం నిలిచినట్లుగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా, మీరిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోతు నా ప్రభా, నాయన ఆఖరి దినాలు తండ్రి, తన యొక్క అంతిమ యాత్ర లాంటిది నా ప్రభా. ఈ సన్నివేశాలు, ఈ సంభాషణలు తండ్రి ఆలకిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. లోతులో నుంచి ఎన్నో సంగతులు, ఎన్నో పాఠాలను మా ఆధ్యాత్మిక జీవితాలకి మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి మీరు అందిస్తున్న ఈ ధారావాహికమైన తండ్రి నాయన వర్తమానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని బలపరచమని, యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న వారిని కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.